కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వర్షాలు అరకొరగా కురుస్తాయని మాజీ సర్పంచ్ ముత్తయ్య ముదిరాజు వ్యాఖ్యానించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్లలోకి సాగునీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పనులు సుమారు 70% పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం తగినంత వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలం మీద ఎప్పుడైనా ఇదే కాలం. కాంగ్రెస్ ఎప్పుడైతే అప్పుడే కాలం పోవుడు, పంటలు పండకపోవడు. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే ఏదో మేఘమదనం చేసి అది చేసిన ఇది చేసిన అట్టుబడాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడైతే అడుగుపెట్టిందో మొత్తం పంటలు వండు లేదు. అడ్డగోలామి ఇచ్చి మొత్తం ప్రభుత్వంకి వచ్చి ఇప్పుడు మందు బత్తల ధర పోయింది. ఇప్పుడు డిఏపి ధర మొత్తం అడుగు మందు బత్తల ధర పోయింది. ఇటు కాలం లేకుండా అయిపోయింది. రైతు ఏ రకంగా కూడా చేసుకొని బతికే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకొని చెర్లలో లీడిసి సస్యశ్యామల చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ముందు ఇట్లే పాలన కొనసాగితే నువ్వు రాబోయే కాలంలో నామరూపం లేకుండా పోతామని మేము హెచ్చరిస్తున్నాం. ఇదే సెలవు తీసుకున్నాం.